హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రీపోలింగ్ రద్దు, రాష్ట్రమంతా షాక్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి టీడీపీకి అనుకూలంగా ఫలితాలను తారుమారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. జగన్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన వెంటనే సింగపూర్ వెళ్లి బార్కోడ్లను స్కాన్ చేసి ఓట్లను మార్చుకున్నారన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలను రద్దు చేసి ఖచ్చితమైన ఫలితాల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు డిమాండ్ చేస్తున్నారు. అయితే బ్యాలెట్ పత్రాలను ఉపయోగించినప్పుడు కూడా ఫలితాలు మారకపోవచ్చు. 2023 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండో స్థానంలోకి నెట్టింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో కూడా టీడీపీ సునాయాసంగా గెలిచింది. ఈ 3 స్థానాల మధ్య 108 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ ఎన్నికలు బ్యాలెట్ పేపర్స్ను ఉపయోగించి జరిగాయి. అంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగించి కూడా టీడీపీ గెలిచింది. కాబట్టి ఇది సాధ్యం కాకపోయినా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు అయితే భిన్నంగా ఉండదు అనే టాక్ అయితే వచ్చింది. దీంతో రీపోలింగ్ మీద ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది ఫ్రెండ్స్.